హాయ్. హాయ్ సార్. పేరు? అంబికా సార్. అంబిక. నీ పేరు? మన్నా సార్. నీ పేరు? హిమజ సార్. హిమజ. ఓకే. ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్నారా లేదంటే ఆల్రెడీ మీరు పాస్ అయిపోయారా? రివిల్ స్టూడెంట్స్ అన్నమాట. ఓకే. ఇంతకు ముందు ఆల్రెడీ చదువుకొని ఇప్పుడు వెళ్ళిపోయారు బయటికి. ఓకే. ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. బీటెక్ ఫస్ట్. డిప్లొమా సార్. డిప్లొమా ఫైనల్ ఇయర్ సార్. ఫైనల్ ఇయర్. ఓకే రైట్. ఎలా ఉంది చాలా సంవత్సరాల తర్వాత మీరు స్కూల్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? మీరు అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏం కనిపిస్తున్నాయి? అంటే న్యూ వరల్డ్ లోకి వచ్చినట్టు ఉంది సార్. యాక్చువల్ గా అప్పుడు అయితే ఇంత స్కూల్ అనేది ఇంత డెవలప్ అవ్వలేదు. క్లాస్ రూమ్ కూడా చాలా బెంచెస్ అని అంతా లేదు సార్. ఇప్పుడు బెంచెస్ అని బాగా పెట్టారు అండ్ ప్లే గ్రౌండ్ కూడా చాలా డెవలప్ చేశారు సార్. మళ్ళీ గ్రీనరీ మొత్తం చూస్తుంటే ఏదో ప్లే గ్రౌండ్ ఏదో పార్క్ వచ్చినట్టు ఉంది, ఏదో స్కూల్లో వచ్చినట్టు అంటే అనిపించలేదు. మిడ్ డే మీల్ కూడా చాలా మార్చారు సార్. రైస్ క్వాలిటీ కూడా పెంచారు అండ్ వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది సార్. నేనైతే ఇక్కడ 7th లో జాయిన్ అయ్యాను సార్. మేము ఉన్నప్పుడు అంటే ఇంత ఫెసిలిటీస్ అనేవి ఏం లేవు. జస్ట్ అంటే పేరెంట్స్ ఇలా చెప్పారు, మేమైతే కింద కూర్చొని చదివేవాళ్ళమి అని. మీరు కూడా మరీ అంత ఆశించకూడదు అని చెప్పేసి అనేవారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రతి వాల్ చూస్తే థీమ్స్ అటు మంచిగా డిజిటల్ క్లాసెస్ కానీ, ఇప్పుడు మేము ఉన్నప్పుడు అయితే డిజిటల్ క్లాసెస్ అనేవి ఏం లేదు. అంటే ఒక రూమ్ లోనే ఉండేది. ఏదైనా అర్థం కాలేదు అయితే ఆ రూమ్ లోకి వెళ్ళి చూపించేవారు. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి క్లాస్ లో డిజిటల్ క్లాసెస్ అంటే ఉన్నాయి. నేను 9th క్లాస్ లో ఇక్కడ జాయిన్ అయినా. 9th 10th ఇక్కడ చదివాను. చాలా సంవత్సరాల వచ్చావు కదా, ఎలా ఉంది స్కూల్? అంటే గ్రీన్ ఈ అట్మాస్ఫియర్ చూడగానే అంత గ్రీన్ గా ఉంది. అంటే ఒక ఇంకా చదువుకోవాలనే క్యూరియాసిటీ ఇంక్రీజ్ అయ్యేలా కాన్సెప్ట్ తెచ్చినట్టున్నారు. అండ్ ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా వాటర్, మినరల్ వాటర్, మిడ్ డే మీల్, ఇంకా డిజిటల్ క్లాసెస్, ప్రొజెక్షన్స్, ల్యాబ్స్, లైబ్రరీస్ ఇవన్నీ ఇంకా బాగా ఇంక్రీజ్ చేశారు. మేము ఉన్నప్పుడు కూడా ఉండేవి కానీ అంతా ఏం ల్యాబ్ ఉండేది కాదు. మేము ఏవో 2-3 ఎక్స్పెరిమెంట్స్ చూసాము. కానీ మా సిస్టర్ ఇక్కడ చదువుకుంటుంది సార్. తనకి చెప్తుంది అంటే రాగి జావా, గుడ్డు, చెక్కి ఇవన్నీ చెప్తుంటే నాకు తెలిసి నాకన్నా మా చెల్లి ఇంకా హెల్దీ ఉంటుందేమో. క్లాసెస్, ల్యాబ్ నాకు తెలిసి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా అంటే స్కూల్ లెవెల్లోనే ల్యాబ్స్ ఇవన్నీ చేయించడం వల్ల మాకు తెలిసి నాకైతే ఫర్దర్ స్టడీస్లో అంటే ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు ల్యాబ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. మా చెల్లి విషయానికి వస్తే ఇప్పటి నుంచి చూస్తుంది కాబట్టి ఏమో ఇంకా షార్ప్ ఉంటుందేమో మా చెల్లి. చాలా బాగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ నేను చదువుకోలేనందుకు కొంచెం అంటే చదివాను బట్ ఇన్ని ఫెసిలిటీస్లో చదవలేదు కదా, కొంచెం బాగాలేకపోయినా నా చెల్లి, నా జూనియర్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని హ్యాపీగా ఉంది. ఏంటి నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? బీటెక్. ఓకే. ఈ స్కూల్లో చదివినప్పుడు స్టార్టింగ్ ఎలా ఫీల్ అయ్యింది అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది? స్టార్టింగ్ స్కూల్లో చదివినప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటుందా, టీచర్స్ బాగా చెప్తారా లేదా అని కొంత డౌట్ ఉండేది సార్. అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరూ బాగా చెప్తారు, గవర్నమెంట్ లో అంతా ఏం చెప్పారు, మీకు వదిలేస్తారు, ఆడుకోవడమే ఉంటది అని అనేసి అనేవారు సార్. దాన్ని నేను వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీథింగ్ ప్రతిదీ డీటెయిల్ గా చెప్పడం అన్ని చాలా బాగుండేది సార్. అంటే నీకు ఇప్పుడు ఈ స్కూల్లోని నాడు నేడు అని చెప్పి చాలా చేంజెస్ వచ్చాయి సార్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చదువుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇక్కడ అట్మాస్ఫియర్. సో నువ్వు పాస్ట్ కదా, ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వంలో నీకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. టోకెన్స్ అని ఒక కాన్సెప్ట్ తెచ్చారు, హెల్త్ క్యాంప్స్ అని పెడుతున్నారు, మళ్ళీ ఆడుతాం ఆంధ్ర అని చెప్పేసి స్పోర్ట్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అప్పట్లో అంతలా లేదు సార్, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసేవారు కాదు. ఓన్లీ స్టడీస్ అంటే స్టడీస్, స్కూల్కి వచ్చామంటే చదువుకోవడం వెళ్ళిపోవడం, అంతకుమించి ఏముండేది కాదు. ఇప్పుడు చాలా బెనిఫిట్స్ అయితే చాలా పెట్టారు సార్ జగనన్న. ఇప్పుడు జగనన్న దీంట్లోనే మీకు కాలేజ్ జగనన్న విద్యా కానుక అని చెప్పేసి మా ఫీజు అంతా వాళ్ళే వేస్తున్నారు సార్. ఆ మనీ వల్ల మేము ఇంకా బయటకు వెళ్ళినా కూడా అమ్మ నేను చదువుకోలేను, మా పేరెంట్స్ నా ఫీజు కట్టలేరు అన్న భయం లేకుండా మేము ఫ్రీగా చదువుకోగలుగుతున్నాం. హైయర్ స్టడీస్ కూడా. మా ఫాదర్ సెక్యూరిటీ గార్డ్ కింద చేస్తారు సార్ హాస్పిటల్లో. మదర్ బేబీ కేర్ సెంటర్. ఎలా ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ సరిపోతుందా? లేదు సార్. మా డాడీ మా ఫాదర్ చదువుతున్న కాలేజ్ ఏ కాలేజ్? ప్రైవేట్ కాలేజ్ సార్. ప్రైవేట్ కాలేజ్. ఓకే.
మరి ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ కావాల్సిన ఫీజెస్ అన్ని కూడా మీ ఫాదర్ మదర్ ఇవ్వడం కొంచెం కష్టమే కదా? అవును సార్. ఎలా ఉంది ఇప్పుడు మీకు వస్తున్న విద్యా దీవెన యూస్ఫుల్ ఎలా ఉంది? ఎస్ సార్. నా ఫీజు 43,000 సార్. ఆ 43,000 కూడా జగన్ అన్నే ఇచ్చేస్తున్నారు. సో నాకు ఫీజు బర్డెన్ అంటే ఏం లేదు. ఓన్లీ నాకు స్టడీస్ కావాల్సిన బుక్స్ అని ఇవి మాత్రమే మేము మా పేరెంట్స్ పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా యూజ్ అవుతుంది సార్. వాళ్ళు ఏం బర్డెన్ ఫీల్ అవ్వట్లేదు నా చదువు కోసం. దానికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్తాను సార్ జగన్ సార్ కి. అది కాకుండా వసతి ఎస్ సార్, వసతి దీవెన కూడా ఇస్తున్నారు సార్. అంటే కొంతమంది హాస్టలర్స్ కూడా హాస్టల్ ఫీజు కట్టుకోలేని లేకపోతే వాళ్ళకి కూడా హాస్టల్ ఫీజు అని ట్రాన్స్పోర్ట్ ఫీజు అని దీని వసతి దీవెన వల్ల వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఓకే. ఫాదర్ కి మదర్ కి ఏమైనా వస్తున్నాయా? ఎస్ సార్, మా ఫాదర్ కి పెన్షన్ వస్తుంది సార్. ఎంత వస్తుంది? 3,000 ఇస్తారు సార్. ఎస్ సార్. ఇంకా మళ్ళీ మా ఫాదర్ కి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. కొద్దిగా మైండ్ కాన్షియస్ గా ఉండదు సార్. వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. వాటికి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు సార్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు బ్యాక్ కేస్ వస్తే ఎస్ సార్, ఇదే స్కూల్లో ఇలాగే అడ్జస్ట్ చేయడం ఉందా? ఉంది సార్. అది ఎప్పటి నుంచి ఉంది సార్. ఎప్పుడు వద్దామా ఈ స్కూల్ కి వచ్చి, ఎప్పుడు చూద్దామా మేడమ్స్ అందరిని ఎప్పుడు కలుద్దామా అని చెప్పేసి ఎప్పటి నుంచి ఉంది సార్. అనుకోకుండా ఈ రోజు కలిసాము. సో మీ టైంలో లేని ఎడ్యుకేషన్ అంటూ ఇప్పుడు ఉందా? ఉంది సార్. ఏంటది? అప్పట్లో మాకు ఇంగ్లీష్ మీద అంత నేర్పించేవారు కాదు సార్. ఎస్ సార్, టోఫెల్స్. ఎస్ సార్, ఆ టోఫెల్స్ ప్రోగ్రామ్ వల్ల వీళ్ళు ఇంకా ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేయడం బాగా నేర్పిస్తున్నారు సార్. మేము మిస్ అయిపోయాం సార్, అది నేర్చుకోవాలి. ఎప్పుడు మేము నేర్చుకోవడానికి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళు ఇప్పుడే నేర్చేసుకొని మాకంట మంచి స్థాయిలో ఉంటారని అర్థమైపోతుంది సార్. థ్యాంక్ యూ సార్.